మృద్భక్షణము విశ్వరూప దర్శనము. బాలకృష్ణుడు ఒకనాడు వీధిలో బాలులతో ఆడుకొనుచు మట్టిని తిన్నాడు. బలరాముడు గోపబాలకులు యశోద వద్దకు పరిగెత్తుకుని వచ్చి, అమ్మా, కృష్ణుడు మన్ను తిన్నాడు అని చెప్పినారు. బాలుని మేలుకొన్న యశోద బాలుని చెయ్య పట్టుకుని, ఏమి ఇంత దుడుకుతనము, మాట వినవు, ఎందుకు మన్ను తింటివి, నీ అన్న బలరాముడు గోపబాలుడు కూడా చెప్పుచున్నారు అని గట్టిగా బెదిరించి పలికినది. బాలుడు భయంతో వణికిపోవచ్చు బెదురు చూపులు చూచుచూ నిలిచి, అమ్మా, నేను మట్టి తినలేదమ్మా, వీరందరూ అబద్ధం ఆడుచున్నారు, వీరి మాట నిజము కాదు, నా మాట నమ్ము, నా నోరు చూడు అన్నాడు. యశోద, ఏది, నోరు తెరువు అన్నది. వెంటనే లీలా బాలకుడుగా గోపాల బాలుడు నోరు తెరిచినాడు. అతడు ఏ రూపంలోనున్నను అతని ఐశ్వర్యము అతన్ని వీడి ఉండదు. సర్వలోకములు ఎన్నడూ అతన్ని వీడి ఉండవు, అతనిలో చేరియే ఉండును. వానిలో తానుండి వాణ్ణి తనలో ఉంచుకొని ప్రేమించును. సర్వేశ్వరుడే లోకమును అనుగ్రహించుటకు ఆకారమున మనుజబాలుడైనాడు. అతని ఐశ్వర్యము అతనిని వదిలి ఉండదు కనుక నోరు తెరవగానే వాని అనుగ్రహముచే తల్లికి విశ్వమంతయు దర్శనము సంగినది. స్థావర జంగమములు, ఆకాశము, దిక్కులు, పర్వతములు, సముద్రములు, ద్వీపములు, భూగోళము, వాయువు, అగ్ని, చంద్రతారకలు, జ్యోతిర్మండలము, సకల భూతములు, సర్వతత్వములు ఆమె కాంచినది. ఆ నోటిలో విశ్వముతో వ్రేపల్ల కూడా కనిపించినది, అందు తాను కూడా కనిపించినది. బాలుడు అతని నోటిలో విశ్వము ఏమిది, సత్యమా లేక స్వప్నమా, లేక భగవాన్ విచిత్ర శక్తి ప్రభావమా, లేక మోహమా, లేక ఈ బాలునకు సహజంగా ఏమైనా సిద్ధులు ఉన్నవా, ఏమో నాకేమీ తోచట్లేదు. నా మనసు అందుకొనలేకుండా ఉన్నది, జ్ఞానమునకు గోచరము కాకున్నది, కానీ స్పష్టంగా కనపడుచున్నది. ఆహా, ఎంత అవివేకురాలని! విశ్వమునంతయు తన వశమందుండు ప్రకృతి సూచించిన సర్వేశ్వరుడే ఇతడు. నేను, నా భర్త, నా కుమారుడు, నా గోవులు, నా గోపాలకులు అని ఈ భావన అంతయు అతని ఆధీనమందున్న మాయచే కలిగించినదే, కానీ ఇది వాస్తవము కాదు. ఇదంతయు అజ్ఞానము, అతని అనుగ్రహము చేయగాని దీన్ని తరింపజాలము అని ఆమె తత్వజ్ఞానము కలదే. ఆ భావుని సకల లోకేశ్వరునిగా ఎరింగినది. అంతే, ఆ దర్శనం ఆగిపోయినది. సర్వేశ్వరుని మాయ ఆమెను ఆవరించినది. ఆమెను మరలా పుత్ర స్నేహము ఆవరించినది. ఇది భగవాన్ని దివ్యశక్తి. దర్శనమసంగువాడు తానే, మరలా దాన్ని మర్పింపచేయవాడు అతడే. తమంతా దర్శనము చేయగల సమర్థులు లోకంలో ఎవ్వరూ లేరు. అతను మట్టి తిన్నాడు, ఏమీ ఆపద కలుగును అని ప్రేమతో భీతి చెందినది యశోద. భగవంతుని క్షేమమునకే ఆరాటము కలుగుగానే భగవానుడు తనకేమీ భయము లేదని విశ్వరూపమును చూపి ఆమె భయమును తొలగించినాడు. భగవంతుడు మనల్ని రక్షించేవాడు అను భావన గల వారికి భగవాన్ని దర్శనము శుభంగా లభింపదు. ప్రేమచే భగవాన్నే తాము రక్షించవలనని ప్రయత్నించే వాళ్లకు భగవానుడు తానే తన దర్శనము సంగును. ద్రావిడ సంప్రదాయంలో విష్ణు చిత్తులు అనేది ఆల్వార్లు. యశోద మరలా సహజస్థితికి వచ్చినది. భయపడుచున్న బాలుని హక్కున చేర్చుకుని ఒడిలో కూర్చుండబెట్టుకున్నది. ఓహో, యశోద ఎంత ధన్యురాలు! వేదముల చేత, ఉపనిషత్తుల చేత ప్రతిపాదించబడిన భగవాన్ని తన కుమారునిగా భావించినది. కర్మ జ్ఞానములచే ప్రోధి చేయబడిన భక్తియోగము చేతనే పొందదగిన వాడని పాంచరాత్ర ఆగములలో వర్ణించబడిన మహాత్మ్యము గల శ్రీహరిగా దర్శించి పుత్రునిగా ప్రేమించి లాలించిన భాగ్యశాలిని. పరీక్షిత్ ఈ వృత్తాంతమును విని నంద యశోదలో ఇంతటి మహాభాగ్యమును పొందుటకు ఏమి తపస్సు చేసి జన్మించినారో, శ్రీహరి తన తల్లి ఒడిలో చేరి పాలు త్రాగిన ధన్యత యశోదకు ఎట్లు లభించినది? ఎవని చరిత్రము కీర్తించి తమ పాపములను ఈనాటికి లోకులు పోగొట్టుకుంటున్నారో అట్టి కృష్ణునికి తల్లిదండ్రులుగా ఆనందమును అనుభవించిన నంద యశోదల భాగ్యం ఏమి? దేవకీ వసుదేవులకు కూడా ఈ భాగ్యం అబ్బలేదే, దీనికి కారణం ఏమి అని ప్రశ్నించినాడు. శుకుడు ఇట్లు చెప్పుచున్నాడు. వసువులలో శ్రేష్ఠుడు ద్రోణుడు, అతని భార్య ధర. వారిద్దరిని కృష్ణావతార కాలమున భూమిపై జన్మింపుడని బ్రహ్మ ఆదేశించెను. అప్పుడు వారు బ్రహ్మను ఇట్లు ప్రార్థించినారు. దేవా, మేము భూలోకంలో పుట్టినప్పుడు శ్రీకృష్ణుని యందు మాకు నిరతసమైన ప్రేమ కలగవలెను. వాణ్ణి మేము శ్రీహరిగా భక్తితో సేవించుటేగాక కాపాడవలనడి ప్రేమ కూడా కలిగి ఉండినట్లు అనుగ్రహింపము.
అట్టి ప్రేమచే దాటుటకు శక్యము గాని పాపరాశిని తరించగలము అని బ్రహ్మదేవుడు వారి కోరికను అట్లే అగుగాక అని అనుగ్రహించెను. ఆ ద్రోణుడు నందడుగా ధర యశోదగా నందవ్రజమున పుట్టినారు. అచ్చట గోపగోపీ బృందములో కృష్ణుని యందు వీరికి ఎక్కువ ప్రేమే. అట్టి ప్రేమ కలవారవుటిచే వారే ఆ వ్రజమునకు నాయకులయ్యరి. శ్రీకృష్ణుడు వారిని తల్లిదండ్రులుగా భావించి చేరినాడు. వారి ప్రీతికి కృష్ణుడు తన లీలను వారికి దర్శింపజేసినాడు. ప్రేమయే భగవానుకు ప్రియమైనది. తనను ప్రేమించిన వారిని వారికంటే ఎక్కువగా తాను ఉలూకల బంధన వృత్తాంతము. నందుని రాణి యశోద, ఆమెకి ఎందరో పరిచారికలు, ఎన్నో గోవులు. శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత పాడి పెరిగినది. పితుకుట కాచుట తరచుట ఎడతెగక సాగుచుండేవి. శ్రీకృష్ణునికి వెన్న అనినా చాలా ప్రీతి. అందుకే వెన్న తీయక మానరు. ఒకనాడు పరిచారకులందరూ చిలుకుచున్నను ఇంకనూ చిలకవలసిన పెరుగు కడవలు మిగిలి ఉన్నవి. యశోద తాను కూడా మదించుటకు సిద్ధపడెను. పెరుగు చిలుకున్నప్పుడు పవిత్రముగా ఉండలేను. కృష్ణునికి నివేదించు వెన్న కదా. బ్రాహ్మణులకు యజ్ఞము వలె వారికి దదిమదనము పవిత్రమైన కర్మ. అందుకే యశోద తెల్లని పట్టుచీర దాల్చినది. పెరుగు చిలుకున్నప్పుడు జారకుండా మొలపై సూత్రంతో బంధించినది. తన కుమారుని గోపాలని తలంచుడిచే ఆమె హృదయము ద్రవించినది. ఒడులంతయు కంపము కలిగినది. వెన్న తీయుట, బాలకృష్ణునకు పెట్టుట, అతడు ఆనందముతో ఆరగించుట మనసులో మొదలవుగానే పాలు చేపునకు వచ్చినవి. పెద్ద కడవ ఎందు గట్టి పెరుగును బరువైన కవ్వము పెట్టి నొక్కి పెట్టి ఉంచినది. పెరుగు గట్టితనముచే కవ్వము తిరుగుటలేదు. పూనికతో కవ్వపు త్రాటిని లాగుచున్నది. చేతులు కంకణములు, చెవులు కుండలములు కదులుచున్నవి. మంగళధ్వని అంతటా వ్యాపించుచున్నది. మదనము చేయొచ్చు శ్రీకృష్ణుని బాలలీలను పాడగా ఆమె పాడుచున్నది. పెరుగు చిలికిన ధ్వని, గీత ధ్వని, ఆభరణ ధ్వని కలిసి విశ్వమంతయు వ్యాపించి పవిత్రము చేయుచున్నది. ఆమె ముఖము శ్రమచే చెమట పట్టినది. కొప్పులో తరుముకొన్న మాలతీ పుష్పములు జారి పడుచున్నవి. ఆమెను చూడకపోయినను ఆ ధ్వని, ఆ పరిమళము రేపల్ల అంతయు వ్యాపించుచున్నవి. బాలకృష్ణుడు పెరుగు చిలుకుతున్న తల్లి దగ్గరకు వెళ్ళి కవ్వమును పట్టి ఆపి పాలెమని ముద్దుగా కోరినాడు. ఆమె కవ్వము కట్టివైచి ఒడిలో బాలుని కూర్చుండబెట్టుకొని నవ్వులొలుకుచున్న బాలుని మోమును ప్రేమతో చూచుచూ పాలిచ్చుచుండెను. ఇంతలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోవచుండెను. బాలుడు పాలు త్రాగుట పూర్తి కాలేదు. అతనికి తృప్తి కలగకుండగానే మధ్యలో బాలును వదిలి ఆమె లేచి వెళ్ళెను. బాలునికి కోపము వచ్చినది. ఎర్రని పెదవులు అదురుచున్నవి. పండ్లతో పెదవి కొరుకుచూ ఒక రాతితో ఆ పెరుగు కడవను బ్రద్దలు కొట్టెను. వెన్న తిని లోనికి పారిపోయాను. యశోద పాలు దింపి మరలా వచ్చి బ్రద్దలైన కుండను చూచి అది తన కుమారుని పని అని గుర్తించినది. నవ్వుకొన్నది. బాలుని కొరకు చూచినది, కనపడలేదు. వెదుకుచూ పెరటివైపు వెళ్ళినది. అక్కడ రోలుపైన నిలిచి కోతికి వెన్న పెట్టుచూ చిరునవ్వులు కురిపించుచూ నిలిచినాడు వెన్న దొంగ. అమ్మ వచ్చి కొట్టెనేమో అని బెదురుచూ ఇటు నటు చూచుచున్నాడు. కుర్రవానికి లోకములో నింద రాకూడదనియు ఆగడంలో తగ్గవలననియు ప్రేమచే బెదిరించుటకు కర్ర పట్టుకుని యశోద ఆ బాలుని వైపు రాసాగింది. చూచినాడు. భయపడిన వాని వలె రోడ్డు మీద నుండి చెంగున గెంతి పారిపోవనారంభించినాడు. యశోద అతన్ని పట్టుకున్నవలనని వెంట పరిగెత్తుచున్నది. ఏం ఆశ్చర్యము! తపస్సుచే పదును పెట్టిన యోగులు మనసులచే పట్టజారిన వాడిని ఒక అబల పట్టనుజ్జమించుచున్నది. అతడు ముందు పెరుగు, వెనక యశోద పరుగు. అతడు ముందు పరుగు, వెనక యశోద పరుగు. బరువైన పిరుదుల భారముతో, సన్న నడుముతో తొందరలో పరిగెత్తుటలో కొప్పు వీడి పూలు రాలుచున్నవి. చెమట పట్టుచున్నది. తప్పు చేసిన బాలకృష్ణుడు అమ్మ వద్ద భయపడి ఏడ్చుచు కాటుకు పెట్టిన కనులను తన మండలముతో నులిమి కొనుచున్నాడు. వెనుకకు ప్రక్కలకు చూచుచూ పరిగెత్తుచున్నాడు. ఎట్లో పరిగెత్తి పట్టుకున్నది. కొట్టుటకు చేతులు రాక మాటలతో బెదిరించినది. ఆమె చేతిలో కర్ర చూచి గడగడా వణుకుచున్న కుమారుని చూచి వాణ్ణి ఏమగునో అని బెంగచే కర్ర పారివేసినది. కొట్టుట కాదు, వీణ్ణి కొంతసేపు కట్టి ఉంచవలనను అని తలంచినది. ఆ బాలుని శక్తి ఎరుంగని ముద్దురాలు. అతడిని కట్టుటకు అతడు ఎంతవాడో ఆమెకు తెలియదు. కనపడుచుచున్నంత వాడే అనుకునుచున్నది. మొదలు తుది లేనివాడు, లోపల వెలుపలను భేదం లేనివాడు, ఈ పక్క ఆ పక్క ఆనుట అవకాశం లేనివాడు, ఈ జగత్తునకు అన్ని వైపులా లోపల బయట అంతటా ఉన్నవాడు. తన ఎదుట బాలుడుగా ఒక రూపంతో కనపడుచున్నాడు. అన్ని వస్తువులు తాను ఉండుటచే తాను కానిది, తాను లేనిది ఈ లోకంలో ఏ వస్తువునూ లేదు. కానీ ఆమె గ్రహించుటకు మనుజబాలుడిగా తన కుమారుడిగా కనపడుచున్నాడు. అతడు అధోక్షజుడు, అంటే ఇంద్రియములచే కలిగిన జ్ఞానములకు
అందని వాడు. కానీ ఆమె ప్రేమ అతనిని కట్టవలెను అని ప్రేరేపించినది. ప్రేమచే కట్టబోట అతడు సమ్మతించినాడు. త్రాడు తెచ్చినది, కట్ట సిద్ధపడినది. కానీ 3 ఏండ్ల బాలుడు ఆ త్రాడు చాలదా అని ఒక త్రాడు తేగా అది 2 అంగుళముల తక్కువ అయినది. మరి ఒక త్రాడు తెచ్చి దాన్ని ముడివేసినది. మరలా కట్టబోగా అదిను 2 అంగుళములు తక్కువ అయినది. మరి ఒక త్రాడు తెచ్చి ముడివేసినది. మరలా కట్టబోగా అదిను 2 అడుగులు తక్కువ అయినది. ఇలా ప్రతిసారి 2 అంగుళములు తక్కువ అవుతా ఉన్నది. ఆమెకు సందేహము కలగలేదు. మరి ఒక త్రాడు తెచ్చినది, అది 2 అంగుళములు తక్కువ వచ్చినది. ఇట్లు ఇండ్లలోని తాళ్ళు అన్నీ తెచ్చి ఒకదాన్ని ఒకటి ముడివైచి కట్టుచున్నను అతని బొజ్జకు తిరిగి వచ్చుట లేదు. ఎన్ని త్రాళ్ళు అయినను 2 అంగుళములు తక్కువ ఆగుచున్నది. పిల్లవాడు పెరగలేదు, బొజ్జ పెరగలేదు, త్రాళ్ళు చాలలేదు. ఆ వింత చూసి గోపికలు, యశోద కూడా సంభ్రమంతో ఆశ్చర్యపడిరి. కానీ ఆమెకు పట్టుదల పెరుగుచున్నది. అతని దుడుకుతనముపై కోపము హెచ్చుచున్నది. కానీ భగవానుడేమో ఆను అజ్ఞానము కలగలేదు. తన కొడుకు కావున తాను అతన్ని శిక్షించి బాగు చేయవలని ప్రేమచే ప్రయత్నించుచూ నేయున్నది. చెమటలు పట్టినవి. కొప్పు ముడివీడి చిందరవందరగా జల్లుకొని పోయినది. బయట చెంగు జారిపోవచ్చున్నది. కానీ ఆమె బంధింపవలనని ప్రయత్నము మానలేదు. చూచినాడు బాలకృష్ణుడు. తల్లిపై జాలి కలిగినది. ఆమె పరిశ్రమగా సంతసించినాడు. అతని ఐశ్వర్యము ఒక వంక, ఈమె ప్రేమ ఒక వంక పోటీ పడుచున్నవి. స్వామి భక్తవత్సలుడు తన ఐశ్వర్యంను ఉపసంహరించుకున్నాడు. ఆమె త్రాడుకు తాను లోబడినాడు, కట్టించుకున్నాడు. ఓహో స్వామి, ఏమీ ఏలేలా, నీవు స్వతంత్రుడువు, ఒకరి వశమందు ఉండువాడువు కావు. అట్టివాడువు ఈ సమస్త లోకములను, వాణ్ణి పాలించు లోకపాలులను కూడా తన వశమున ఉంచుకుని వాడవు. అట్టి వాడువు ఒక అబలబంధమునకు వశపడినావు అని చూచినవారు, తెలిసినవారు ఆశ్చర్యపడినట్లు ఉన్నదా సన్నివేశము. బ్రహ్మగాని పరమశివుడు గాని ఎన్నడూ స్వామి శరీరము వీడి ఉండని లక్ష్మి గాని ఇటీ అనుగ్రహమునకు నోచుకోలేదు. కర్మలచే బంధింపబడి ఉన్న జీవరాశికి విడుదలను ప్రసాదించేవాడు భగవానుడు. అట్టి భగవానుడు జ్ఞానులకు గాని, యోగులకు గాని, కర్మనిష్ఠులకు గాని ఇంత సులభుడు కాదు. తానే సాధనమని ప్రేమతో నమ్మిన భక్తులకు భగవానుడు సులభుడు అగును. భక్తి రహస్యమును ఈ బంధన వృత్తాంతమును స్వామి ప్రదర్శించినాడు. ప్రేమించిన వస్తువును మనసు స్మరించుచుండును. అట్టే స్మరణమును భగవానుడు మొదలుచుండును. కానీ ఆ స్మరణము ఎడతెగక సాగవలెను. ఒక స్మరణమునకు మరొక స్మరణమునకు మధ్యలో వేరొక వస్తువును గూర్చిన స్మరణము రాకూడదు. అట్లు ఎడతెగక సాగిన ప్రీతితో కూడిన స్మరణములో వరుసకు భక్తి అని పేరు. ఇది భగవాన్ని బంధించుట మన ఎదుట నిలుపును. స్మరణము ఒక త్రాడు. ఆ భగవాన్ను గూర్చిన 2వ స్మరణము, 3వ స్మరణముగా సాగే త్రాళ్లే స్మరణములు. మరొక వస్తువును కట్టుటకు ఆమె ప్రయత్నించలేదు. ఎన్ని త్రాళ్ళు తన ఇంటిలో ఉన్నవో అన్ని త్రాళ్లను ఒకదానికొకటి ముడివైచి బాలకృష్ణుని బంధింప శ్రమపడినది. తాను కట్టగలనా, కట్టెడి ఈ త్రాడు కట్టుటకు చాలునా అను జంకు ఆమెకు కలగలేదు. కారణము జ్ఞానం యొక్క కల్తీ లేని స్వచ్ఛమైన ప్రేమ. కట్టునది తాను అని గాని, కట్టుట ఒక ప్రయోజనమునకు అని గాని ఆమెకు తోచుటలేదు. కట్టవలెను అన్నది ఒక్కటే ఆమె పూనిక. ఇది భక్తునకు కావలసిన స్థితి. తాను కట్టుచున్నది తనకిది ఒక ఫలములకు సాధనము అన్నది ఉన్నంతసేపు 2 అంగుళములు తక్కువ అగుచుండెను. భక్తి కల వారికి ప్రేమచే భగవాన్ని సౌలభ్యమే గోచరించును. భగవాన్ని పరత్వము గోచరింపదు. నాడు లొంగక ఎచ్చటికి పోగలడు, లొంగి తీరును. కట్టెదును అను పట్టుదల పెరిగి తన్ను మరిచి వారిని మరిచి కట్టిన నాడు భగవానుడు కట్టబడును. తాను ఒక వంక, భగవానుడు ఒక వంక, ఈ 2 కొనలు కలిసి ముడివడవలను. కట్టునది తాను కాదు, కట్టబడినవాడు సర్వేశ్వరుడు కాదు, నా కుమారుడు అనే భావన పరిపూర్ణంగా నిండగానే కట్టబడినాడు కృష్ణుడు. ఇది భక్తి యొక్క పరమరహస్యము. పెరుగు చులుగుచూ అమ్మ వద్దకు వెళ్ళినాడు కృష్ణుడు. అమ్మ పాలిమ్ము అన్నాడు. ప్రేమతో పాలిచ్చును. పొంగిటి పాలను దించుటకు పరిగెత్తినది ఇది కర్మనిష్ట. ఇది భక్తికి అంతరాయము. వాడికి పాలిచ్చుడియే సర్వకృత్యములు నెరవేర్చుట అన్న భావము కలగవలెను. తనపై ప్రేమకు అడ్డువచ్చడి కర్మలు చేయవలసిన అవసరం లేకుండా పెరుగుకుండా బద్దలు కొట్టినాడు. వెన్న తిని కూతులకు పెట్టినాడు. రోడ్డుపై నిలిచి ఉన్నాడు. ఆ రోలు దంచుకొంటకు పనికిరాక పెరట్లో పారవేసిన కర్రరోలు అయ్యి ఉండును. ఇది వేరొక పనికి పనికిరాదు. రోలు జ్ఞానమునకు చిహ్నము. దంచిన పొళ్ళు విడదీరానిది రోలు. అజ్ఞానము తొలగించినది జ్ఞానము.
ఆ జ్ఞానము అనన్యాహ్యము కావలను, అనగా వాని ఎరుంగుటకు తప్ప వేరొక దాని ఎరుంగుటకు పనికి రాకూడదు. కృష్ణుడి ఎక్కి రుచిటే గాని ఆ రోడ్డు మరి దంచుకుంటకు పనికిరాదు. ఇట్లు కర్మతో సాంకేర్యము లేకుండా ఉండవల్లని చూపించినాడు కృష్ణుడు. కట్టిన త్రాడు భక్తి అనగా ప్రేమ. ఈ ప్రేమ ఒక ప్రయోజనములకు కారాదు, వేరొక నిమిత్తముచే వేరొక ప్రయోజనముచే కలిగిన ప్రేమకు భగవానుడు కట్టబడడు. పెరుగు చిరుకుడుకు ఉపయోగించిన కవపుత్రాలు నలిగిపోయినవి తీసివేసి కొత్త తాలు పెట్టుచుందురు. అట్లు పనికిరాని త్రాడు మొక్కలను కలిపి కట్టినది ఇదియే అనన్య భక్తి. ఈ ప్రేమ వేరొక ప్రయోజనములకు పనికిరానిది. భగవదారాధన కంటే ఇతరముకు జ్ఞానమును వదలవలను. ఒక నిమిత్తము లేక ఒక ఫలము లేక ప్రేమించి స్మరించవలను. అటు స్మరణలే త్రాడు మొక్కలు. ఇవి అన్నీ కృష్ణుని కట్టుడికే ఉపయోగపడవలను. స్మరణలన్నీ భగవాన్ని గూర్చియే సాగవలను. కట్టబడి భగవానుడు కట్టుడు తప్ప తను గూర్చి గాని తాను ఉపయోగించు సాధనమును గూర్చి గాని గుర్తు ఉండరాదు. అట్టి స్థితి భక్తి. దానికి భగవానుడు లొంగి తానే తనను కట్టించుకొనెను. ఈ రహస్యమును ఈ వృత్తాంతమును మనకు ఎరుకపరిచినది. వీధిలో రోటికి కట్టి వదిలినది బాలకృష్ణుని. ఈ సన్నివేశంలో స్వామి సౌలభ్యంను ఇంకనూ ఎక్కువగా అనుభవించినారు మరికొందరు మహాపురుషులు. కడుపు అక్కలించి కట్టించుచున్నాడు. యశోద ఏమో దొంగ జారిపోవనేమోనని ఒక కొనతో రోటికి ముడివేసి ఒక కొనతో బొజ్జకు ముడివేసి ఆ రెండు కొనలను కలిపి కట్టినదట జారిపోకుండా ఉండుటకు. చేతిలో బెత్తము జల్లను పెంచుచు బెదిరించుచు ఏది చూతుము నీ శక్తి పరుగిడరా అన్నదట యశోద. ఏడ్చుచూ పరున్న బాలుని ఏడవద్దని శాసించిందంట. ఆపుకొన్నాడు కానీ దుఃఖం ఆగొట్లేదు. బెక్కుతున్నాడు. ముక్కపుటంలో దవడలు బొజ్జ చెక్కులు అదురుచున్నవి. రోటి ప్రక్క తాటికి కట్టబడి బురదలో బోరగల పరుండినాడు. ద్రావిడ సంప్రదాయంలో శటకోపులకు ఈ సన్నివేశము మనోనయనముగా కనపడినది. స్వామి ఇంత సౌలభ్యమా, సర్వలోకేశ్వరుడు శాసించబడితేవా, సకల జీవ మోక్షప్రదుడు బంధింపబడితేవా, నేలపై పరుండి గట్టిగా ఏడ్చుటకు వీలుకాక బెక్కుచుంటివా, ఇదంతయో యశోద ప్రేమకు లొంగి నీవు కల్పించుకున్నది కదా, ఇంత సౌలభ్యమును చూచి భరించలేము అని మోర్చబడి 6 మాసములు తెలివిలేక ఉండిపోయినారంట. శ్రీకృష్ణ దివ్య చరిత్రను అనుభవించిన మహాభక్తులు ఎందరో ఇట్టి అనుభూతిని పొందినారు. తల్లి వద్ద ఆనాడు శ్రీకృష్ణ స్వామి నటించిన భయము అచ్చమైన భయమునకు కూడా భయము కొలుపునట్లు ఉన్నదని ఆ నటనకు ఆశ్చర్యపడినది కుంతీదేవి. ఇటు దివ్యలీల ఈ ఉలూకల బంధన వృత్తాంతము. యమాలార్జున భంజనము. కృష్ణుణ్ణి కట్టి వీధిలో వదిలి యశోద తన పనులు చేసుకుంటకు ఇంటిలోనికి వెళ్ళినది. శ్రీకృష్ణ స్వామి తానెందుకు కట్టించుకున్నాడో ఆ పనిని నెరవేర్చుకుంటకు ముందుకు సాగుచున్నాడు. ఆ లీలను అనుభవింతము. కుబేరుని కుమారులు నలకుమారులు మణిగ్రీవులను ఇద్దరు రుద్రునకు పరిచర్యలు రచ్చుచుండేవారు. ఐశ్వర్యంలో రూపంలో పదవిలో అధికలము అని గర్వము వారిని ఆవేశించినది. అందమునకు వారికి దీటైన వారు లేరు. యువకులకు మద్యపానము చేసినారు. మదము వంటబట్టి కన్నులు తిరుగుచున్నవి. అందగత్తరైన స్త్రీలతో గానము సాగుచుండగా మందాకిని తీరమున కైలాసీ పర్వత ప్రాంతమున పుష్పించిన ఒక వనమున విహరించుచుండిరి. జలక్రీడకై తామర పూలతో అలరాలుచున్న గంగాజలములలో యువతులతో దిగినారు నలకుబార మణిగ్రీవులు. ఆడ ఏనుగులతో నదిలో విహరించుచు 2 మగ ఏనుగుల వలె ఒడులు తెలియక విహరించుచున్నారు. ఇంతలో దైవవశకమున ఆకస్మికంగా దేవర్షి నారదుడు అర్చటకు వచ్చారు. వారు మదాంధులై ఉండిరి. నారదుడు గుర్తించినాడు. ఆ యువతులు వివస్త్రలై ఉండి నారదుని కంటపడిన శపించునని భయపడి తొందరగా ఒడ్డు చేరి తమ తమ వస్త్రములను దాల్చిరి. కానీ కుబేరపుత్రులు మతుచే ఒళ్ళు తెలియక నగ్నముగా నిలిచి ఉండిరి. యక్షులు, స్త్రీ మదాంధులు, మదిరామత్తులు ఇట్టి చెడు నడవడికి వీరికి మరెన్నడను కలగకుండా చేయవలనని సంకల్పించినాడు నారదుడు. శాపమీయదలంచినాడు. పెద్దల సొంగు శాపములు కరుణ చే వారిని బాగు చేయటకే గాని పాడు చేయుటకు కాదు. నారదుడిట్లో ఆలోచించినాడు. ఐశ్వర్య మదము అన్నిటికంటే బుద్ధి భ్రంశము కలిగించడంలో గొప్పది. జన్మచే విద్యచే కలిగిన మదము కంటే ఐశ్వర్యము చే కలిగిన మత్తు రజోగుణమును పెంచును. కామ క్రోధాదులు వృద్ధి చేయును. విషయములను అనుభవింపవలనే కోరికను ప్రజ్వలింపజేయను. ఐశ్వర్యం ఉండగానే స్త్రీ వ్యసనము, ద్యోతము, త్రాగుడు అలవడను. ధన మదము కల వారికి దయ ఉండదు. వారు ఇంద్రియములను ఆవేశం నుండి ఆపుకొనలేరు. తమ శరీర పోషణమే ప్రధానమని భావించరు. తమ శరీరము ముదవి చావు లేక నిత్యమై ఉండునని, దాన్ని పోషించుటకు ఇతర ప్రాణులను హింసించుటేనను కర్తవ్యమే అని భావించరు. దేవుడైనను, నరదేవుడైనను, భూదేవుడైనను, స్వర్దేవుడైనను శరీరము నశించినది. ఆ పేరు కలిగినంత మాత్రము చేత అది నశింపక ఉండదు. దేవ అను పేరు గల శరీరము జీవుడు వెళ్ళగానే పురుగులు పట్టి ఆమేధ్యముగా మారి లేదా బూడిదే అయ్యి
ఆయా పేర్లతో పిలువబడుచుండెను. బ్రాహ్మణుడకు పేరు గల శరీరము, దేవుడకు పేరు గల శరీరము కూడా ప్రార్థకర్మ అంతమై మరణము కలుగుగానే దహింపబడి భస్మము అగును, లేదా అమేజ్యము అగును, లేదా పురుగులు పట్టును. ఈ విషయము ఐశ్వర్య మదమత్తులకు గోచరించదు. అట్టి శరీరము కొరకు భూతములకు ద్రోహము చేయుచుందురు, దానిచే నరకమున పొందుదురు. మదమత్తులు ఈ దేహము ఎవరి సొత్తు నాథా అని ఆలోచింపరు. అన్నము పెట్టి ఒకడి శరీరమును పోషించుచు తండ్రి తన వీర్యమును భార్య యందు ఉంచి శరీరమునకు రూపమును కల్పించును. తన గర్భకోశమును ధరించి ప్రసవించి తల్లి పెంచును. ఒకడు డబ్బు ఇచ్చి ఊడిగమునకు ఈ శరీరమును తన ఆధీనంన ఉంచుకొనెను. బలవంతుడు తన బలముచే ఒకని శరీరమును తన ఆధీనమును నడిపించును. ప్రాణము పోయిన తర్వాత అగ్నిలో ఈ శరీరమును ఉంతురు. దహింపక వదిలినచో కుక్కలు పీకి తినును. ఇందులో ఎవరి సొత్తు ఈ శరీరము? తల్లిదా, తండ్రిదా? అన్నము పెట్టి పోషించు వానిదా? డబ్బు ఇచ్చిన వానిదా? బలవంతునిదా? అగ్నిదా, కుక్కలదా అని ఆలోచించిన మమకారము తగ్గును. కానీ ధనమత్తునకు ఈ ఆలోచన కలగదు. మన ఇంద్రియములకు గోచరము కాని ప్రకృతి అని పేరు గల అవ్యక్తమగు ఒక తత్వం నుండి వెలికి వచ్చుచున్నది, మరలా దానిలోనే లయమగుచున్నది. ఇది ఒకరిది కాదు, అందరిది అని ఎరింగిన నాడు నాది అని భావింపడు. దానిని పోషించుట కొరకు జంతువులను హింసించడు. తన మదము చే గుడ్డి అయి ఈ శరీరము అననేమో ఎవరిదో తెలియక పరహింసయే పరమార్థముగా జీవించని పుట్టుగుడ్డులకు దారిద్రము కరువిప్పు కలిగించు అంజనము. దరిద్రుడు ఒకరి కష్టంను అర్థం చేసుకుని తనకు దుఃఖము కలిగిన నాడు దుఃఖించుచున్నట్లు వారికి దుఃఖము కలిగినప్పుడు దుఃఖించగలడు. దారిలో నడుచుచు ముళ్ళు గుచ్చుకొన్నాడు, ఆ ముళ్ళు మరి ఒకరికి గుచ్చుకొన్న బాధ కలిగించునని ఎరింగి గుచ్చుకొనకూడదని కోరును. ముళ్ళు గుచ్చుకొన్నవాడు ముళ్ళు బాధను ఎరుంగడు. ధనము లేని వానికి అహంభావం ఉండదు. జన్మచే గాని ధనముచే గాని చదువుచే గాని తాను గొప్పవాడును అనే గర్వము ఏర్పడదు. తాను ప్రయత్నించకుండానే శరీరంను శుష్కింప చేసుకున్నట్టు అలవాటు అగును. ఆహారం లేకపోవటచే ఇంద్రియములు విచ్చలవిడిగా ప్రవర్తింపవు. వాని మనసు పరమార్థము గురించి ఆలోచించను, ఇతరులను హింసించుట ప్రయత్నించడు. అట్టి వానికి సత్పురుషులతో సహవాసమునకు అవకాశం ఎక్కువ అగును. ధనమదమత్తుడకు సత్పురుషులను తానై చూడడు, వారు అతని వద్దకు చేరలేరు. కావున వానికి సత్సంగతి కలుగుట దుర్లభము. దరిద్రునకు సత్సంగతి కలిగినచో విషయ తృష్ణ తగ్గును. ఆ తృష్ణ తగ్గగానే మనసు నిర్మలమగును. దానిచే ప్రకృతి బంధము తగ్గి శుద్ధి ఏర్పడును. భగవంతుని చరణముల యందు వాంఛ కలుగును. భగవత్ చరణారవింద సేవాభిలాష కలిగిన వానికి దేహముల భేదమును బట్టి భేదము కలగదు. అందరినీ సమముగా ఆదరింతురు. ఒడలు తెలియని మదము కలిగించు ధనములు వారు పరమ ప్రయోజనముగా భావింపరు. ఈ నలకుబార మణిగ్రీవులు ఉత్తమ వంశమును జన్మించియు పరమేశ్వరుని పాదసేవనము చేయు భాగ్యము కలిగియు ధనబదము చే మద్యపానము చేసి స్త్రీ సంగము చే చెడిపోవచ్చున్నారు. ఒడులు తెలియక వస్త్రం ఉన్నదో లేదో తెలియక నిలిచినారు. దీనికి కారణము ఐశ్వర్యము. ఇది తొరుగుటకు ఐశ్వర్యమున్నదని ఎరింగి గర్వించుటకు అవకాశం లేని శరీరమున వీరుండవలెను. చైతన్యము కలిగియు వస్త్రధారణకు యోగ్యత కలిగియు పెద్దలను చూచియు బిడియపడక మురోడుల వలె దిగంబురే నిలిచిన వీరు వృక్షములుగా ఉందురుగాక. దివ్య వర్షములు 100 గడుచు వరకు అట్లే ఉండి వాసుదేవుని సన్నిధానమును పొంది నా అనుగ్రహము వలన పూర్వస్మృతి కలిగి చేసిన తప్పునకు పశ్చాత్తాపము కలవారగుదురుగాక. కృష్ణానుగ్రహం చే స్వస్వరూపం నంది మరలా స్వర్గలోకమును చేరుదురుగాక. ఎన్నడూ వీడని భక్తి గలవారులై ఉందురుగాక. ఇట్లు దేవర్షి నారదుడు నలకుబార మణిగ్రీవులకు అనుగ్రహ రూపముగు శాపం నొసంగి నారాయణ ఆశ్రమమును కేగెను. వారిద్దరూ యశోద ఇంట ముందు 2 మద్ది చెట్లుగా పుట్టి చాలా సంవత్సరముల నుండి స్వామి రాకకై నిరీక్షించుచుండిరి. భాగవతాగ్రేసుడగు నారదుని మాటను సత్యం చేయుటకు రోలు కట్టబడిన బాలకృష్ణుడు మెల్లగా రోటిని లాయకురుచు మద్దుల వైపు కదలెను. దేవర్షి నారదుడు నాకు అత్యంత ప్రియుడు. అతని మాట వమ్ము కాకుండా చేసిదిరని ఆ మద్ది చెట్ల మధ్య నుండి బాలుడు ఆవలకేగెను. రోలు తిరగబడినది, రోలు దూరలేదు. ఆవల బాలుడు చెట్లకు ఇవల రోలు బలముతో గుంజుచున్నాడు. బాలగోపాలుడు పసివాని బలమునకు వ్రేలతో కదిలి పెద్ద మానులు భయంకరమగు శబ్దంతో ప్రక్కలకు తిరగబడినవి. ఆ చెట్ల నుండి దివ్యకాంతితో దిక్కులను ప్రకాశింపజేయచు 2 అగ్నిహోత్రంలా అన్నట్లు 2 దివ్య తేజస్సు సంపన్నులకు సిద్ధ పురుషులు లేచి నిలిచిరి. కృష్ణునికి నమస్కరించి సాష్టాంగము ప్రణమిలి రజస్సు తొలగి ఇట్లు స్తోత్రం చేసిరి. కృష్ణ కృష్ణ మహాయోగి, నీవే ఈ సకల జగత్తుకు కారణమైన పరమ పురుషుడవు. వ్యక్తము అవ్యక్తము అగు విశ్వము నీకు శరీరము వలె నీతో విడదీయుటకు వీలు కాకుండా ఉండినది.
సర్వభూతముల యొక్క దేహ మనః ప్రాణ ఇంద్రియములకు నీవే నియామకుడవు. కాలమునకు అంతర్యామివై లోకమునకు మృత్యువు నిర్దేశించేవాడవు నీవే. అన్నిటిలోనూ వ్యాపించినను దోషములంటని వాడవు, మార్పు లేని వాడవు. మనుజ రూపంలోనూ జ్ఞాన శక్తి బల ఐశ్వర్యములు తగ్గక పూర్ణముగా ఉండువాడవు. మహాతత్వమును కూడా కారణమైన దాన్ని నియమించేవాడవు. సత్వరజస్తమోగుణముల గల ప్రకృతిని శరీరము నీవే పురుషుడవు. సకల శరీరంలో వికారములను ఎరిగిన అధ్యక్షుడు నీకే సర్వము గ్రహించబడను. కానీ నీవు దేని చేతను గ్రహింపబడవు. గుణములచే ఇంద్రియములచే నడిపింపబడు జీవుడు ఆ ఇంద్రియములకు గుణములకు కూడా ముందే ఉన్న నిన్ను ఎట్లు ఎరుగగలడు. షాడ్గుణ్య పరిపూర్ణుడవై సాధు పరిత్రాణముకై వాసుదేవుడిగా అవతరించి కర్మకృత్య దేహములు గల వారికి లేని నీకే చెందిన దివ్యశక్తులతో సాటి లేక ప్రకాశించువాడువు నీవు. సర్వలోకము యొక్క సృష్టి కొరకు రక్షణము కొరకు సంకల్ప మాత్రముచే అవతరించిన వాడువు. విశ్వమంగళ ప్రదుడవు. యదుపతివై వాసుదేవుడివైన నీకు నమస్కారము. నీ దాసులమగునట్లు అనుగ్రహింపము. నీ దాసులముగా ఉండినట్లు చేయము. నారద మహర్షి అనుగ్రహం వలన మాకు నీ దర్శనము లభించినది. దేవా, మా వాక్కు నీ గుణములనే కీర్తించినట్లు, మా చెవులు నీ కథలనే వినట్లు, మా హస్తములు నీ పరిచర్యలనే చేయనట్లు, మా మనసు నీ పాదములు ఎందే నిలుచుచున్నట్లు, మా శిరస్సుని ఆలయములు వంగి నమస్కరించుచున్నట్లును, మా చూపులని దివ్యమంగళ విగ్రహములను దర్శించుచున్నట్లు, నీ భక్తులను దర్శించుచున్నట్లును అనుగ్రహింపుము. ఇట్లా వారు ప్రార్థింపగా గోపాల నాయకుడు త్రాటిలో రోటికి కట్టుబడి ఉన్నట్టే మందహాసము చేయొచ్చు ఆ యక్షులతో ఇట్లు ఆలోచున్నాడు. నారద మహర్షి ఐశ్వర్య మదాంధులైన మిమ్మలను అనుగ్రహించుటకు సంగిన శాపమని అనుగ్రహమును గూర్చి నేను ముందే ఎరుగుదును. నా ఎందే మనసు నిలిచిన సాధువులకు నా దర్శనం మగునంత వరకే బంధము ఉండును. సూర్యుడు కనపడిన తర్వాత చీకటి ఉండదు కదా. ఇంకా మీరు మీ స్థానములకు ఏగుడు. నా ఎందు ప్రేమగల మీకు సంసారము అంటదు. ఆ యక్షులు ఇరువురు ఆ మాటలు విని రోటికి కట్టబడి ఆ పశువానికి నమస్కరించి ప్రదక్షిణము చేసి అనుజ్ఞ తీసుకుని ఉత్తర దిక్కునకు ఎగిరి నందుడు మొదలగు గోపాలకులు చెట్లు కూడిన ధ్వని విని పిల్లవానికి ఏమి హాని జరిగినదో అని పరుగున వచ్చిరి. మధ్య చెట్లను రెండు విరిగి ప్రక్కకు పడి ఉండెను. మధ్యలో బాళ్ళు తాడితో కట్టిన రోటిని లాగుచూ కనపడిన గోపాలకులు ఆశ్చర్యపడిరి. ఆ సన్నివేశంలో చూచి బాలుడు మన బాలగోపాలుడే చెట్ల మధ్య దూరి రోడ్డు రాయినాడు. చెట్లు విరిగినవి, అందుండి ఇద్దరు దివ్యపురుషులు వచ్చిరి అని చెప్పిరి. అసంభవమని పెద్దలు నమ్మలేదు. నందుని బాలుని కట్టువిప్పి ఎత్తుకుని ముద్దాడి లోనికి తీసుకువెళ్ళను. ఏ దశలో ఉన్నను భగవాన్ని సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము తగ్గవు. ఏకరూపముగా ఉండును. పసివాడు బంధింపబడి ఉన్ననాడు స్థావర రూపమున పొంది ఉన్న యక్షులకు శాప మోక్షమును అనుగ్రహించినాడు. సౌలభ్యంలో పరత్వమును ప్రదర్శించినాడు. మనుజు బాలుడిగా అజ్ఞానంతో అశక్తితో ఉన్నట్లు బాహ్యముగా కనపడుచున్నాడు. కానీ అతనికి చెట్లు మారుటకు గల కారణము తెలియను. రోలులాగే చెట్లను కూలదీసి మోక్షంలో సంగినాడు. బాలుడుగా ఉండుట, రోటికి కట్టబడి ఉండుట సౌలభ్యము, శాప మోక్షంలో సంగుట పరత్వము. ఈ రెండును అవతారములలో మనకు కనిపించును. అతను మారలేదు, రోటికి కట్టుబడియే ఉండును. ఏడ్చుచున్న కరుణతో బేలగా చేతకానట్లు కనపడుచే వారికి మోక్షంలో సంగినాడు. యక్ష కుమారులకు ఈ బాలుడు మోక్షంలో సంగగలడా అని సందేహము కలగలేదు. రోటితోనున్న బాలునికే నమస్కరించి స్తోత్రం చేసిరి, ప్రదక్షిణం చేసిరి. ఇది అవతారములలో అర్చామూర్తిలో మనం ఎరుంగవలసిన రహస్యము. మనం ఆరాధించు విగ్రహములు చిన్నవిగా. ఒకనాడు వీధిలో పండ్లు అమ్ముచు ఒక ఆమె పోచుండెను. శ్రీకృష్ణుడు విని పండ్లు కావలను అమ్మా, ధాన్యమిమ్ము పండ్లు కొందును అని అడిగి ధాన్యము దోసులతో తీసుకుని వీధిలోనికి వచ్చెను. పండ్లు అమ్మెడు ఆమె గుమ్మంలోనికి వచ్చెను. సర్వ ఫలప్రదుడు ఫలార్థి అయ్యి ఫలములు కొనబోచున్నాడు. ఆ అమ్మ బుట్టలో దోసులతో తెచ్చిన ధాన్యంను పోసినాడు స్వామి. ఆమె అతని దోసులలో పండ్లను ఉంచినది. క్రిందకు చూచినది. ఆమె బుట్టలో ధాన్యము కాదు, రత్నములై ఉన్నవి. ఆశ్చర్యపడినది. ఇది స్వామి లీల. క్షుద్ర ఫలములకే ఆశించి మనము అనేక వ్యాపారములు చేయుచుందము. చేటులో తప్పు లేదు, కానీ చేసిన కర్మఫలమును నాకు అర్పించుము అన్నాడు స్వామి. అర్పించినది ఆ పండ్లు అమ్మేది వనిత. పండ్లకు బదులు రత్నములను పొందినది. ఇది మనం అర్పించినను జరుగును. నశ్వరములగు ఫలములను కాంక్షించి కర్మలు చేసినను ఆ కర్మల ఫలములను కృష్ణార్పణము గావించినచో అక్షయము అనంతము అగును, అమృతత్వము లభించును. నేను చేయుచున్నాను, నా పనిని నా ప్రీతి కొరకు చేసుకొనుచున్నాను అని భావింపక భావనలో ఆ కృష్ణుడు చేయించుచున్నాడు. వాని పనిని వాని ప్రీతి కొరకు చేయుచున్నాను. వాడే కర్మ చేయుటకు కారణము, ఫలమునిచ్చుటకు కారణము అని భావించి తాను చేయతగిన కర్మలను చేసినచో కర్మయే మోక్షం నొసంగును అని భగవద్గీతలో చెప్పిన దాన్ని
తన నటన చే దర్శింపచేసినాడు. బాలుడుగా కృష్ణుడు మధురాతి మధురమగు లీలలను చేసినాడు. ఆ లీలలకు పరవశమై ఎందరో భక్తులు వారిని అనుభవించి తన్మయులై పాడుకొన్నారు. మన పిల్లలు చేయు అల్లరి పనులే స్వామి చేసినవి కూడా. సత్వమహితుడు, జ్ఞానానంద స్వరూపుడు, మధురమూర్తి యగు శ్రీకృష్ణుని చేష్టితములో మనకు ఆకర్షించినచో అవి మనసున మెదలి రజస్సును తమస్సును పోగొట్టి సత్యమును పెంచి ఆనందింపజేయను, అమృతత్వమునే అందించును. రజస్తమో భరితములకు దుఃఖప్రదములకు మన పిల్లల శరీరములను చేష్టితములను తలంచి మోహముచే సంగము కలవారము అయినచో రజస్తమోమయములకు శరీరములు ఆ చేష్టితములో మన మనసును రజస్సును తమస్సును పూని దుఃఖమును శోకమును మోహమును కలిగించును. చేష్టితములు సమానమే అయినను బాలకృష్ణుని లీలలనే భావించిన వారి జన్మలు ధన్యములాగును. కావున కొన్ని లీలలను తెలుసుకొని ఆనందింతము. గోపబాలికలు వెన్నపెట్టి లయవేయుచు నృత్యము చేయుమన్నా శ్రీకృష్ణ స్వామి మధురాతి మధురముగా సుందర భంగిమలతో నృత్యము చేసేవాడు, పాడేవాడు. యంత్రముల వలె వారికి వసుడై ఉండేవాడు. వారు ఆజ్ఞాపించినట్లు వారి పీటలను వారి కుంభములను వారి పాదుకులను తెమ్మనినా మోసి తెచ్చిడివాడు. తన్ను ప్రేమించిన వారు ఎట్టివారో తను చేసిన పని ఉచ్చమో నీచమో బాలస్వామికి తెలియదు. ప్రేమగల వారికి లొంగుటియే అతని నైజము. ఒకనాడు యమునా తీరమునకు బలరామకృష్ణుడు ఆడుకొంటకు వెళ్ళిరి. ఆడుగురుచు ఆకలి మరచిరి. యశోద తన బాలునకు ఆకలి వేళ ఆయనదని పిలవబోయెను. కృష్ణ కృష్ణ, అరవిందాక్ష, బాబు రమ్ము, పాలు త్రాగము, ఆటలు చాలును, ఆకలి అగుచున్నది, నీవు వచ్చి భుజింపుము. రామ, తమ్మునితో కలిసి రమ్ము. తెల్లవారేసరికి ఏమి తినినారో పొద్దుపోయినది. ఆటలో బడినారు రెండు. మీ నాయనగారు మీ కొరకు భోజనము తీసుకొనక ఎదురు చూచుచున్నారు. బాబు, ఒళ్ళంతా దుమ్ము పట్టినది, రమ్ము లాలా పోతును. ఈరోజు నీ పుట్టినరోజు, పండుగ చేసుకొనవలను. బ్రాహ్మణులకు స్నానం చేసి గోవులను ఇయ్యవలను. రమ్ము చూడు, ఆ బాబులందరూ ఎంత అందముగా వారి అమ్మలచే అలంకరింపబడి ఆడుకొనుచున్నారు. నీవు మాత్రము ధూళి పట్టి ఆడుచున్నావు. అందరూ నిన్ను చూచి నవ్వుదురు. రమ్ము స్నానము చేసి భజించి ఆడుకుందువు అని అఖిల లోకేశ్వరుని యశోద తన బిడ్డనిగా ప్రేమతో ఆహ్వానించి ధన్యత నందినది. చేతితో వాణ్ణి పట్టుకుని ఇంటికి తీసుకుని పోయి స్నానాదులను చేయించినది. యశోదానందుల భాగ్యమే భాగ్యము. కలిన దేవకి వసుదేవులకు కూడా బాల్య మాధుర్యంను అనుభవించే అదృష్టము కలగలేదు. ఇంతవరకు వారున్నది బృహద్వనములో. వ్రజమునకు చుట్టూ ఎన్నో వనములు ఉన్నవి. అందు బృహద్వనములో ఉండగా ఈ ఉత్పాతములు అన్నీ కలిగినవి. ఉపనందుడు అన్న ఒక గోపాలుడు జ్ఞానము చే వయసు చే వారికెల్లా పెద్దవాడు. దేశకాలానుగుణముగా ఏమి చేయవలనో నిర్ణయింపజాలినవాడు. రామకృష్ణులు యందు అధికముకు ప్రేమ కలవాడు. అతడు మందలో వారినందరినీ పిలిచిట్లు చెప్పినాడు. ఇక్కడ బాల ఉత్పాతములు వచ్చుచున్నవి. బిడ్డలకు వినాశం కలుగుటకు అవకాశములు ఎక్కువగా ఉన్నవి. మన అదృష్టము చే భావనకు పోతన వలన హాని కలగలేదు. శ్రీహరి అనుగ్రహం చే ఆ బండి అతనిపై పడలేదు. దేవతానుగ్రహం చే సుడిగాలి తీసుకుని పోయి బండ్లపై పడిన మనకు దక్కినాడు. పెద్ద పెద్ద మద్ది చెట్ల మధ్య పడి ఉండి చనిపోవక మనకు దక్కినాడు. మన కులదైవము అచ్యుతుడే ఇతన్ని రక్షించినాడు. ఇంకాను ఉత్పాతంలో వచ్చి పిల్లలకు ఏమి హాని కలిగించనో తెలియదు. అందుచే మనము ఈ పిల్లలతో గోవులతో బృందావనమునకు పోదుము. ఇదంతయో శ్రీకృష్ణుని ప్రేరణచే ఉపనందుని మనసులో మెదలినది. నిన్న మొదటి వరకు పల్లేరుములతో నిండిన బృందావనము గోవులను గోపాలకులను అక్కడికి మార్చవలని సంకల్పము స్వామిలో కలుగుగానే లేత పచ్చికతో నిండినదాయన. స్వామి సంకల్పమే అట్లు మార్చినదని ఎవ్వరూ ఎరుగరు. ఉపనందుడు దాన్ని వర్ణించుచున్నాడు. బృందావనము మన పశువులకు మంచి మేత దొరుకు చోటు. చుట్టూను మరికొన్ని వనములు ఉన్నవి. అవి మన గొల్లలు వసించుటకు తగి ఉన్నవి. రమణీయములకు పర్వతములు లతలు నిండి ఉన్నవి. అందుచే గోవులకు మనకు కూడా బృందావనము వాసయోగ్యము. బండ్లను పూడ్చి తరలిపోదము అని ఉపనందుడు చెప్పిన మాటలను గోపాలుడు విని బాగున్నదని బయలుదేరుటకు సిద్ధపడిరి. ముసలివారిని, బాలులను, స్త్రీలను తమ తమ పరికరములను బండ్లపై నుంచుకుని గోవులను ముందు నడుపుకునుచు విల్లుములతో రక్షణగా తాము నడుచుచు బృందావనమునకు అందరూ కదిలినారు. గోపికలు రథముపై కూర్చుని కృష్ణ చరిత్రములనే గానము చేయుచుండిరి. రోహిణి యశోదలు బలరామకృష్ణులను తమ వద్ద కూర్చుండబెట్టుకుని ఒక బండిలో కూర్చుండిరి. వారి మాటలనే వినుచు పొంగిపోచు పయనించుచుండిరి. బృందావనము చేరి అర్ధచంద్రాకారముగా గోపాలకులు తమ వసతుల్ని ఏర్పరచుకునిరి. ఇంతవరకు ప్రజలీల రేపల్లెలో జరిగిన దివ్య చేష్టితములు దర్శించితమి. ఇక బృందావన లీలలను అనుభవించము.
బలరామకృష్ణులు బృందావనమున గోవర్ధన పర్వతమును యమునా తీరమును ఇసుక తిన్నెలను చూచి తమకు తగిన విహార స్థలములు దొరికినవి అని ఆనందభరితులగుచుండిరి. వచ్చి రాని ముద్దు మాటలు అందరినీ ఆనందింపచేయుచుండెడివి. వారి చేష్టితములు వారికందరకు మోహోజనకములుగా నుండెను. 5 ఏండ్లు వచ్చినవి. దూడలను కాచుటకు తగిన వయసు వచ్చినది. ఆటలకు ఉపయోగించిన పరికరములతో దూడలను కాచుటకు బలరామకృష్ణుడు అడవికేగి గోపాలుతో ఆడుకునుచుండిరి. గల్లు గల్లు మనుచు గజ్జలతో అడుగులు వేయచ్చు ఆభూతుల వలె నడుచుచు పరస్పరము యుద్ధం చేసుకునుచుండిరి. ఆయా జంతువులు పక్షులు అరుపులను అనుకరించుచు అరుచుచుండిరి. యమునా తీరము వారి విహారస్థానము. తమ తోడి బాలుడితో దూడలను మేపుకొనుచు వారు వ్యవహరించుచుండిరి. వత్స కపిత్సాసుర సంహారము. యమునా తీరంన ఒక పెద్ద వెలగ చెట్టు, దాని నిండా ఆరండిన పండ్లు. దూడలను మేపునకు తీసుకుని పోయి ఆ చెట్టు కింద బలరామకృష్ణులు నిలిచి ఉన్నారు. దూడల్లో దొడగా ఒక రాక్షసుడు ఆవేశించినాడు. ఆ వెలగ చెట్టుపై ఒక రాక్షసుడు ఆవేశించినాడు. వెలగ పండ్లకే కృష్ణుడు ఆ చెట్టు కిందకు వచ్చినప్పుడు పండుతో అతన్ని చంపవల్లని, దూడగా కుమ్మి చంపవల్లని 2 రాక్షసులు ఒక్కసారి వచ్చినారు. దూడల మందలో మధ్యలో ఒక దూడగా ఉన్నాడు రాక్షసుడు. సర్వజ్ఞుడు భగవానుడు వాణ్ణి ఎరుంగనట్లు నటించుచు ఈ దూడ ఎంత బాగున్నదో అని బలరామునకు చూపుచు దాని దగ్గరకు చేరినాడు. దాని వెనక 2 పాదములు కలిసి పట్టినాడు. తోక జాడించుటకు వీలు లేకుండా వెనుక పాదములతో చుట్టినాడు. పైకి లేవనెత్తి గిరిగిరా తిప్పి ఆ వెలగ చెట్టు పైకి విసిరినాడు. పెద్ద పెద్ద పండ్లను క్రిందకు రాల్చుచున్న కపిత వృక్షంను ఆవేశించి ఉన్న రాక్షసుడు ఈ వత్సాసురునితో నేలకూలినాడు. వత్సాసురుడు కపితాసురుడు కూడా నేలపడిరి. గొప్పబాలుడు శభాష్ అని కృష్ణుని ప్రశంసించిరి. దేవతలు సంతోషించి పుష్పవర్షం కురిపించిరి. ఇందరి రహస్యమును తెలుసుకుందాము. దూడగా వచ్చిన వాడు వత్సాసురుడు, వెలగపడిన ఆవేశించిన వాడు కపితాసురుడు. మనము అజ్ఞానము చే కోరికలు పెరిగి ఎన్నో కర్మలు చేయుచుందము. ఆ చేసిన కర్మలు వెంటనే అంతమగును. కానీ కర్మలు నశించినను మనసులోని వాని వాసనలు రుచులు అంటి ఉండెను. ఆ వాసనలచే రుచులచే మరలా అట్టి కర్మల యందే మనసు ప్రవర్తించుచుండెను. ఈ వాసనలనే స్వభావము అందరు. మంచి పనులు అయినను చెడు పనులు అయినను స్వభావం అనుసరించి చేయుచుందరు. ఆ స్వభావమును అసురభావము కలిగిన భగవానుడు మనకు దూరమగును. దూడకు ప్రతి వస్తువును రుచి చూడవలనని కోరిక ఉండెను. అందుచే దాని మూతికి బుట్ట వేదురు. వెలగపండుకు వాసన ఎక్కువ కావున రుచికి దూడ, వాసనకు వెలగపండు. ఈ రెండును రాజస తామస భావములతో కూడి ఉన్నచో అవి అసురములు అగును. అవి మనసులోనున్న భగవానుని మనకు దూరము చేయ ఉద్యమించును. శ్రీకృష్ణునిచే ప్రేమించిన వారికి వీరి ప్రమాదం అంటకుండా భగవానుడు తానే వాణ్ణి అంతమొందించి వారికి తాను దక్కును. మనలో అసురభావములను తొలగించుకుంటకు వేరే ప్రయత్నమేమియో అక్కరలేదు. మనసారా భగవంతుణ్ణి ప్రేమించి వానితో చేరి ఉండును చాలును. తెలిసియో తెలియకో వాని రూపమునే చూచుచూ ఆనందించుచున్నారు గోపబాలురు. అదే వారి సాధన. వారికి సాధన అని తెలియనక్కరలేదు. భగవానుడే తనను చంపుటకు వచ్చిన వత్స కపితాసురులను అసురులను రుచివాసనలను తుదముట్టించి వారికి తాను దక్కినాడు. ప్రేమయే సాధనము, ప్రేమయే ఫలము అను సిద్ధాంతమును మనము ప్రతి లీలలోనూ కాంచుచుందము. బకాసుర వధ. సర్వలోకపాలకులు వత్సపాలకులై యమునా తీరమున విహరించుచున్నారు. చలి అన్నమును తీసుకుని దూడల వెంట వెళ్ళిరి. వారితో గొప్పబాలకులందరూ వారి వారి దూడల మందలను తీసుకుని వెళ్ళిరి. యమునా తీరము చేరి దూడలకు నీరు పెట్టి తాము నీరు త్రాగి నిలిచి ఉండగా ఒక ఆశ్చర్యముకు పక్షి కనపడినది. కొండ శిఖరము విరిగి నేల పడి ఉన్నదా అనునట్లు నిలిచి ఉన్న ఆ కొంగను చూచినారు. కొంగ రూపమును దాల్చి ఉన్న బకుడు అనేది అసురుడు కృష్ణుని చంపుడికే వేచి ఉన్నాడు. కృష్ణుని వైపు తన తొండమును చాపి కృష్ణుని తన చంపుటలో ఇముడ్చుకొను. కృష్ణుని కొంగ మింగినది రామాదులు చూచినారు. ప్రాణము పోయి కదలికలేని ఇంద్రియముల వలె నిశ్చేష్టులైనారు. సకల లోకములు సృష్టించిన బ్రహ్మకు తండ్రి అయిన ఆ గోపబాలుడు దాని జఫమూలంన కాల్చివేయుచుండెను. అగ్నివలే గొంతు మండుచుండెను. బకునకు కోపము వచ్చి మింగిన బాలుని వెలికి కక్కి ముక్కుతో పొడవనారంభించెను. తన ముక్కు పుటములలో పొడుచుటకు వచ్చుచున్న ఆ బకుని శ్రీకృష్ణుడు తన 2 చేతులతో పట్టుకుని గడ్డి మొక్కను చీల్చినట్లు 2గా చీల్చి వైచెను. కంసునకు మిత్రుడగు బకుడు అంతమొందినాడని దేవతలు ఆనందించినారు. బాలురందరూ ఆనందించినారు. దేవతలు పుష్పవృష్టిని కురిపించిరి. శంఖములను మ్రోగించిరి. కొంగ నోటి నుండి బయలుపడిన కృష్ణును చూచి బలరాముడు మొదలగు వారందరూ ప్రాణములు రాగానే ఇంద్రియములు కదిలినట్లు
ఆనందంతో ఎగిరి గంతులు వేసిరి, కౌగలించుకొనిరి. బృందావనమునకు వెళ్ళి తమ పెద్దలతో ఈ కథను చెప్పిరి. ఎన్ని ఆపదలో ఈ బాలునకు ఎట్లు తప్పుచున్నావో తెలియటలేదు. ఏదో జన్మాంతర వైరము ఈ బాలునితో వారికి ఉండును. చంపవలనని ఇంత ప్రయత్నించుచున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినను అగ్నిని ఆర్పవలనను అని దానిపై విన్న మిడత తానే నశించినట్లు వారే నశించుచున్నారు. గర్గుడు మహానుభావుడు, బ్రహ్మవేత్త. అతడు చెప్పినది అసత్యము కాదు, నిజముగా శ్రీకృష్ణుడు భగవానుడే. మన భాగ్యమని కృష్ణ కథలను చెప్పుకొనుచు గోపాలకులు ఆనందంతో బాధలు ఎరుగుక గడుపుచుండిరి. ఇంత రహస్యము చూతుము. దుంపము అనే గుణము భగవంతుని దూరం చేయటంలో ప్రబలమైనది. మనసులో ఒక విధముగా ఉండి వెలుపల వేరొక విధముగా కనపడట దంభము. దుష్టభావనలోని ఉండి సాధువుల వలె ప్రవర్తించి లోకమును కొందరు వంచింతురు. బాహ్యమైన ప్రవర్తన మాత్రము చాలదు, భావంలో పరిశుద్ధి ఉండవలెను. భావశుద్ధి లేని బాహ్య నటనము దంభము అందరు. ఇది కొంగ వంటిది. కొంగ తెల్లగా ఉండును, నదీ తీరంలో నిలిచి ఉండును, చలించక ఏకాగ్రతతో ఉండును. కెరటంలో వచ్చి కాళ్లకు తగులుచున్నను కదలదు. ఒక యోగి వలె కనపడెను. సత్వగుణము కలిగి భగవాన్నే ఏకాగ్రతతో ధ్యానించుచున్న యోగి నదీ తీరంన నిలిచి శారీరకంగా ఏ శ్రమ కలిగినను లెక్క చేయక నిలిచి ఉండినట్లు నిలిచి ఉన్నది కొంగ. తెల్లదనము, నిశ్చలత్వము, క్లేశములను ఓర్చుకొనుట, ఏకాగ్రత అన్నయూ బాహ్యముగా ఉన్నవి. కానీ ఇవి మాత్రం యోగి లక్షణములు కావు. అతడులోనే భగవానునే ధ్యానించుచుండును. కొంగ తనకు ఆహారముకు ఒక చేపను ధ్యానించుచు దాన్ని ఒడిసిపట్టుటకు వేచి నిలిచి ఉన్నది. ఇది దంభము. ప్రవర్తన చే ఎదుటివారికి తమ దుష్టత్వము బయల్పడకుండా కప్పుకొని లోన దుష్టులై వర్తించు వాళ్లకు భగవానుడు దూరమగును. కొంగ శ్రీకృష్ణుని చంపవలని వచ్చినట్లే దంభము మనలో వసించు భగవాన్ని దూరము చేయ ప్రయత్నించును. కానీ తెలిసియో తెలియకయో శ్రీకృష్ణుని రూపమునే చూచుచు శ్రీకృష్ణునికి ఆపద కలిగినను ఏడ్చుచు శ్రీకృష్ణునికి సుఖము కలిగిన సంతసించుచు ఉండేది వారు గోపబాలురు. శ్రీకృష్ణుడు దైవమని వారికి తెలియనక్కరలేదు. మోక్షము నాశించి శ్రీకృష్ణుని ప్రేమించిన వారు కారు. అది వారికి నైజము. కృష్ణుడు తమకు చిలికాడు, తమ తోటి గోపాలుడు అంతే వారికి తెలియను. చాలును, ప్రేమించినది శ్రీకృష్ణునే కదా. అతడున్న చోట దంభము నిలవదు. శ్రీకృష్ణుని కొంగ ఏమీ చేయలేదు. కొంగను చంపి గోపాలకు శ్రీకృష్ణుడు దక్కినాడు. ఏ కారణము లేక సాధనమని తెలియకపోయినను శ్రీకృష్ణుని ప్రేమించినా చాలును, దంభము అంతమగును. మన ప్రయత్నము అక్కరలేకయే స్వామియే దాన్ని అంతమొందించుచు సాధన చేయనవసరం లేదు. వాడే సాధన మగును, వాడే ప్రతిబంధకములు తొలగించును, వాడే తాను మనకు లభించినట్లు చేసుకొనెను. దంభ నిరాకరణమే బకాసురవత, అఘాసురవత. ఒకనాడు శ్రీకృష్ణునికి వనభోజనమునకు తన తోటి గోపబాలుకలతో ఏగవలని కోరిక కలిగినది. ఉదయం వేగం లేచినాడు. తన తోటి దూడలు కాచిన వారిని కొమ్మను ఊది మేలు కొలిపినాడు. తన దూడలు మందలను నడుపుకొనుచు వనమునకు బయలుదేరినాడు. వానితో పాటు మిగిలిన పిల్లలందరూ వేల కొలది తమ తమ దూడల మందలను తోలుకొని బయలుదేరినారు. ఒక్కొక్కరు ఉట్టి, వేపబెత్తము, కొమ్ము, పిల్లను రోవి పట్టుకుని బయలుదేరినారు. ఉట్టిలో వనములో తింటకు భోజ్య పదార్థములను ఉంచుకున్నారు. కృష్ణుని దూడలు అసంఖ్యాకంలో. వీరందరూ కూడా తమ దూడలను వానితో కలిపినారు. అడవిలో మేతకు వదిలి చిన్న పిల్లలు ఆటలు ఆడుకొనుచున్నారు. పూలగుత్తులు, నెమల పింఛములు, నల్లని ఎర్రని గైరికాది ధాతువులు రంగులు అందరి శరీరంలో నిండా అలంకరించుకున్నారు. పరిహాసమునకు ఒకరిని ఉట్టి ఒకరు దాచివేయుచుండేవారు. దూరంగా విసురుచుండేవారు. పైబలుచు, తోసుకునుచు, నవ్వుకుచూ ఉండేవారు. శ్రీకృష్ణుడు దూరముగా ఉన్నచో నేనే ముందు అనే పరుగులెత్తి వాణ్ణి స్పృశించుచుండేవారు. పిల్లన గ్రోవులను ఊదుకొనుచు, కొమ్ములను పూరించుచు ముందుకు సాగుచున్నారు. కోతులు తోకలు పట్టుకుని కొమ్మలు ఎక్కుచూ క్రిందకు దుక్కుచూ కప్పలతో పాటు గంతులు వేయచూ నవ్వుకొనుచూ నడుచుచున్నారు. ఓహో, ఎంత భాగ్యశాలో ఆ గోప బాలుకలు! రాశీభూతమైన పుణ్యమే ఆ గోప బాలుకలతో ఆడుకొనుచున్నది. ఆ మనుజ బాలుకడెవడో వారికి తెలియదు. జ్ఞానులు బ్రహ్మ అని, భక్తులు తమ పరదేవత అని ఎరింగి సేవించడి భగవానునితో ఆడి ఆనందించి అనుభవించుచున్నారు. బ్రహ్మానందానుభవంతో కలిగిన ప్రేమతో ధ్యానం చేసేవారు అనుభవించడి ఆనందమును ఈ మనుజుబాలుడు ప్రకృతి బద్ధులు అనుభవించుచున్నారు. స్వామి అనుగ్రహము ఇట్టిదని ఎరుంగరాదు. అనేక జన్మలలో నియమములతో తపస్సు చేసి రాగద్వేషములు తొలగి నిర్మలమైన మనసు గల యోగులకు కూడా దుర్లభము ఆ స్వామి పాదపరాగము. అట్టి భగవానుడు ఏ ప్రయత్నము లేకయే తనంత తాను వారికి ఈ చర్మచక్షువులకు గోచరుడై తాకుటను, మాట్లాడుటకు, కౌగురించుకుంటకు సులభుడు అయినాడు. ఓహో, ఆ బృందావన వాసుల భాగ్యమే భాగ్యము. గోపబాలుడు కృష్ణునితో మహానందమును అనుభవించుచున్నారు. చూచి వరవలేకపోతున్నారు. ఒక అసురుడు, అతడే అఘాసురుడు,
కొండచిలువ రూపమున ఉన్నాడు. మరణ భయం ఎరుంగని దేవతలు కూడా చావులేని మమ్మల్ని కూడా చంపగలడేమో అని అఘాసురుని వద్ద భయపడుచుందురు. అమృతము త్రాగిన అమర్లమని దేవతలు మరచి ఇతర విషమును భయపడుచుందురు. ఇతడు కంసుని సేవకుడు, బకీబకుడు అను వారు సోదరుడు. గొప్ప బాలుడితో కూడా బలరామకృష్ణుడు మృంగవల్లని పగ పెట్టుకుని ఉన్నాడు. తన సోదరుడు బకుని చంపినాడని శ్రీకృష్ణునిపై పగ. వీరిని చంపిన ఆ సోదరునికి తర్పణము చేతును. కృష్ణుడే ఈ గోపాలకులకు ప్రాణము. అతడు చనిపోయినచో వీరందరి ప్రాణము లేని శరీరంలే అగుదురు అని నిశ్చయించుకున్నాడు అఘాసురుడు. కొండ చిలువగా వారు వచ్చి దారిలో నోరు తెరుచుకుని పడి ఉన్నాడు. 4 మైళ్ళ వెడల్పు, కొండంత ఎత్తుగల ఆకారంతో ఉన్నాడు. వారు నోటిలో ప్రవేశించగానే కబలించవచ్చునని వాని ఊహ. క్రింద దవడ భూతలముగా కనిపించుచున్నది, పై దవడ మేఘమండలముగా పైకి లేచి ఉన్నది. నోటి చివరలు 2 లోయల వలె ఉన్నవి, కూరలు అడవిలోనున్న కొండల వలె ఉన్నవి. చాలా లోతైన నోటి లోపలి భాగము గాఢాంధకారము నిండిన అడవిలా కనిపించుచున్నది. లోపల నుండి వచ్చేది వేడి విషపు గాలి, కార్చిచ్చుతో కాలిన అడవిపై నుండి వచ్చి గాలి వలె ఉన్నది. గోపబాలులందరూ ముందు నడుచుచున్నారు. శ్రీకృష్ణుడు వెనక ఉన్నాడు. ఆ చాచిన నోటిని చూచి బృందావన శోభగా భావించినారు అమాయకులైన గోపబాలు. బాలురారా రెండు ఏదో ఒక జంతువు వలె కనిపించుచున్నది. మనము మింగుటకు నోరు తెరిచి నిలిచి ఉన్నట్లు కనపడుచున్నది ఈ దృశ్యము. కానీ కాదు, ఇది బృందావన శోభ. సూర్యకిరణముచే ఎర్రబడిన నీరు పట్టిన నల్లని మబ్బు పైన వ్యాపించి ఉన్నది. చూరుడు కొండ చిలువపై దవడ మేఘమండలంలో వలె వారికి తోచుచున్నది. ఆ మేఘమండలము సూర్యకిరణంలో వలె నల్లగా ఎర్రగా మెరుగుచున్నది అని అనుకొనుచున్నారు. క్రింద భూమి వలె కొండ చిలువ క్రింద దవడ కనపడుచున్నది. ఈ ప్రక్క ఆ ప్రక్క 2 లోయలు ఉన్నవి. చూడుడు రమణీయమైన సన్నివేశము. కొండ చిలువ నోటి వలె కనపడుచున్నది. ఇందులో ఎత్తైన కొండలను చూడుడు. కొండ చిలువ నోటిలోని కోరల వలె కనపట్టలేదా? విశాలమైన మార్గము మెత్తగా ఎంత బాగున్నది. అచ్చము కొండ చిలువ నాలుగు వలె ఉన్నది. ఈ లోపల ఎంత చీకటి. ఇది కొండ చిలువ నోటి లోపల భాగం వలె ఉన్నది. వేడిగాళ్ళు వచ్చుచున్నవి. కార్చుచునే అడవి ఎక్కడో కాల్చుచున్నది. అచ్చము కొండ చిలువ నిశ్వాసము వలె ఉన్నది. అబ్బా, ఏమి దుర్వాసన! అడవిలోని జంతువులు కార్చుచ్చునే కాలిన వాసన అయి ఉండును. ఈ రమణీయమైన దృశ్యము చూతము ముందుకు నడువుడు. ఇది అడవియే, కొండ చిలువ వలె కనపడుచున్నది. ఒకవేళ కొండ చిలువే అయినను మనకు ఏమి భయము? మన వెనక కృష్ణుడు ఉన్నాడు కదా, కొంగను చీల్చినట్లే దీన్ని చేర్చగలడు అని అనుకొనుచు వెనుక కృష్ణుని వైపు తిరిగి నవ్వుచు చప్పట్లు చొచ్చుకొనుచు గొప్ప బాలకులు ముందుకు సాగిరి. పుణ్యము పాపము అని 2 విధముల కర్మలు ఈ శరీరంలో జీవులు ఉండుటకు కారణము. ఈ రెండిటికీ పాపమని పేరు. భగవంతుని పొందకుండా చేయుటకు రెండునూ సమానమే. పాపము చే దుఃఖమును అనుభవింతము, పుణ్యం చే సుఖము అనుభవింతము. కానీ భగవంతుణ్ణి పొందలేము. అందుచే ఈ 2 విధముల కర్మలను భగవంతుణ్ణి పొందుటకు ప్రతిబంధకములుగా భావింతురు. దానికే అగము అని పేరు. అగము అంటే పాపము. ఆ పాపమే మనతోనున్న భగవాన్ని అంతమొందించవల్లని యత్నించుచున్నది. అది కొండ చిలువ వంటిది. అది కదలదు. తనలో పడిన వారిని మృంగును, స్వరూప నాశనము చేయును. దానికి పగలేదు. అది దాసినైజము. కృష్ణునితో సుఖముగా ఉన్న గొప్ప బాలికలు సౌఖ్యంను చూడలేనిది సుఖక్రీడ. నవీక్షణాక్షమ అని సుఖయోగీంద్రులు బిరుదరిచ్చినారు. భగవంతునితో హాయిగా ఉండుటకు అది ఓర్వలేదు. దీనివలన భయము మత్తులకే కాదు అమరులకు కూడా అన్నారు. దేవతలు పుణ్యముచే దుఃఖము కలిగిన సుఖము అనుభవించుచుందరు. కానీ అది అచ్చమైన సుఖము కాదు, అది కూడా పుణ్యము అను మారు పేరు గల పాపముచే కలిగి ఉన్నది. భగవంతుని సేవించిన వారికే అది తొలగి అచ్చమైన సుఖము లభించును. కర్మచే శరీరముతో సంసారంలో ఉన్న వారికి సంసారము ఎట్లు గోచరించుచుండునో. కొండ చిలువను చూసి అది అడవి అందమని ఆనందించిన బాలుర మాటల్లో మనకు కనపడను. కొండ చిలువ నోరు చాచినది. క్రింద దవడ భూమిపైన, పై దవడ ఆకాశంపై వ్యాపించి ఉన్నది. అది మృత్యుస్థానము. కానీ బాలురకు భోగస్థానముగా, విహారస్థలముగా గోచరించినది. దానిని రమణీయమైన వన ప్రదేశముకు భావించి కొండ చిలువ నోటితో పోల్చుకొని ఆనందించుచున్నారు. మీద దవడ మబ్బులు పట్టిన ఆకాశం వలె, క్రింది దవడ మెత్తని సుందరమైన నేల వలె తోచినది. కానీ దాని వాస్తవమైన స్వరూపము, భయంకరమైన స్వభావము తోచలేదు. ఇదే మన దశ. మనమందరము కొండ చిలువ నోటిలో ఉన్నాము. దీన్ని సుందరమైన భోగస్థానముగా భావించి అనుభవించుచున్నాము. ఇదే మనను కబలించబోచున్నదని మనకు తెలియదు. కానీ గోపాలుడు వెనక మన కృష్ణుడు ఉన్నాడు, మనకేమి అందులో ప్రవేశించి అనుభవింపబోచున్నారు. ఆ ధైర్యంతో ప్రవేశించిన వారిని అఘాసురుడు మృంగలేడు. స్వామియే దాన్ని చీల్చి వీరిని విముక్తులను చేయును. వారికి జ్ఞానము లేదు, యోగము లేదు, తపస్సు లేదు. ఇవి అన్నీ ఉండినను వారు విముక్తులు కాలేరు. వారికి ఉన్నది ఒక్కటే,
ఆ వెనక కృష్ణుడున్నాడు మాకేమి అనేది విశ్వాసమే. కృష్ణుడు భగవానుడని వారికి తెలియదు, తెలియనక్కరలేదు. వారు విశ్వసించిన వస్తువు భగవత్తత్వము. అది భగవత్తత్వం అని తెలియకపోయినను, తెలియక వాడిని నమ్మినను అది రక్షించును. అది వాని స్వభావము. తెలియనక్కరలేదు, రక్షించమని ప్రార్థించనక్కరలేదు. తామే తమను రక్షించుకొనగలమని విశ్వాసము వారికి లేదు. ఇందరమున్నాము మనకేమి, మనలో ఒకరినొకరము రక్షించుకొనగలమన్న విశ్వాసము కూడా వారికి లేదు. వెనకనున్న కృష్ణుడే రక్షించునని వారి విశ్వాసము. అంత నమ్మకము వారికి అతని యందు ఎట్లు కలిగినది. నిన్న మన్న కండ్ల ముందు బకును పిలిచినాడు కదా, నేను రక్షింపడా అని. భగవంతుని గురించి అందరినో రక్షించినాడని మనం విందుము, కొన్ని చోట్ల ప్రత్యక్షంగా అనుభవింతము. అయినను విశ్వాసం కలగదు. ఆ విశ్వాసము కూడా వాని అనుగ్రహము చేతనే కలుగవలను. కృష్ణుని అనుగ్రహము చే నమ్మకము కలిగి కొండచిలువ రూపంలో ఉన్న అఘాసురుని నోటిలో దూరినారు గోపబాలురు. శ్రీకృష్ణుడు వారి అజ్ఞాన భాషణమును విన్నాడు. అయ్యో, వీరికి అసత్యము సత్యము వలె కనిపించుచున్నది అని జాలిపడినాడు. వారి హృదయములలో ఉన్నవాడు కనుక వారి మనసులలో ఉన్న దృఢమైన నిశ్చయం ఎరింగినాడు. వారు తనవారు రక్షించే బాధ్యత తనది అనుకున్నాడు. దూడలను కాల్చని బాలుడు కొండచిలువ నోట్లో దూరినారు, కానీ కొండచిలువ మింగలేదు. శ్రీకృష్ణుడు లోపలకు వచ్చే వరకు నిరీక్షించుచున్నది. సకల భయప్రదుడు భగవానుడు. వీరికి నాదుడు నేను తప్ప లేడని ఎరింగిన వాడు. మృత్యువు నోటిలో పడిన వీరికి వెలికి వచ్చుటకు ఏమి చేయవలనా అని ఆలోచించినాడు. ఆ అఘాసురుడు చనిపోవలను, తను నమ్మిన వారు చావకూడదు. ఈ రెండును ఎట్లు జరుగునని ఆలోచించినాడు. తానే లోనికి దూరినాడు. భగవానుడు చేయు మహోపకారం ఇదే. శరీరంలో ప్రవేశించిన జీవులతో పాటు తాను కూడా ప్రవేశించును. వాడున్నాడని నమ్మిన వారిని రక్షించును. వాణ్ణి కబలించుటకు సిద్ధపడిన శరీర బంధమును అంతమొందించును. ఇది అఘాసుర వధ. పైన దేవతలందరూ మబ్బులు వెనక దాగి ఉన్నారు. భగవానుడు కొండచిలువ నోటిలో దూరగానే ఆహా అని ఆక్రోశించినారు. అఘాసురుని బంధువులు కంసాదులు ఆనందించినారు. శ్రీకృష్ణుడిలోన ప్రవేశించగానే దవడల దగ్గరగా చేర్చి అందరిని నుగ్గు చేయవలని ప్రయత్నించుచున్నది కొండచిలువ. భగవానుడు కంఠంను పెరుగుట ఆరంభించినాడు. కొండచిలువ నోరు మూతపడలేదు, ఊపిరాడలేదు, చూపు తిరగబడినది, ఇటునట్టు కొట్టుకున్నది. దాని శిరస్థానం రంధ్రం ఏర్పడి ప్రాణంలో బయటకు పోయినవి. దూడలను కాచడి బాలుడు మూర్చపడి ఉన్నారు. అమృతం వర్షించడు తన చూపుతో వారిని లేపి వారితో కలిసి భగవానుడు వెలికి వచ్చినాడు. అతడు ముకుందుడు, అనగా మోక్షం నొసంగువాడు. కొండచిలువ నోటిలో ప్రవేశించినాడు, దానికి మాత్రం మోక్షం నొసంగడా? ఆ కొండచిలువ శరీరం నుండి స్వయం ప్రకాశముకు దివ్య తేజస్వరూపంతో ఆ జీవుడు వెలికి వచ్చి తన నోటి నుండి వెలికి వచ్చి నిలిచిన శ్రీకృష్ణునితో కలిసెను. మనము మోక్షం నందుటకు ఇంతే చేయవలసింది. శరీరం వీయుట, స్వస్వరూపమును పొందుట, భగవానుతో చేరుట, ఇదే మోక్షము. కొండచిలువకు ఇట్టి మోక్షం లభించినది. కారణము భక్తి కాదు, ఏ వ్యాధం చేతనైనను వాణ్ణి తనలో ఉంచుకున్నది. ఇంతే చాలును. మోక్షం నొసంగుట ఆ వస్తువు లక్షణము. ఇట్లే కృష్ణలీలలనియు ఉపనిషద్దర్థములను సారభూతమైన విషయములను విసిదపరచను. దేవతలు అప్సరసులు ఆనందపరసులై గానముతో, నృత్యముతో, వాద్యముతో, జయ జయ ధ్యానములతో స్వామి వైభవమును కీర్తించి ఆనందించిరి. ఈ కోలాహలంలో విన్న బ్రహ్మ సత్యలోకం నుంచి వెలికి వచ్చి బృందావనకు జరిగిన శ్రీకృష్ణ మహిమను దర్శించెను. ఆశ్చర్యపడిన కొన్ని రోజులకు ఆ కొండచిలువ శరీరం ఎండిపోయాను. నోరు తెరిచినట్లే ఉండిపోయేది. ఈ గొప్ప బాలకులకు అది క్రీడాస్థానం అయ్యను. ఎంత ఆశ్చర్యము! అఘాసురుడు పాపాత్ముడు. శ్రీకృష్ణుని అంతమందింప సంకల్పించినాడు, కానీ జ్ఞానులు యోగులు పొందలేని భగవత్ సాహిత్యం నొందినాడు. ఇది దుష్టులకు దుర్లభం. కానీ అగ్నిలో వేసిన పదార్థము విషభరితమైన అగ్ని యొక్క రూపం నొందుట లేదా? అట్లే అఘాసురునకు స్వామి స్పర్శ లభించినది. పాపములు పటాపంచలైనవి. భగవత్ సాయమును పొందినాడు. ఇందులో ఆశ్చర్యమేమున్నది? భగవంతుని ఆకారంతో సదృశమైన ఆకారం గల ప్రతిమను చూచి మన మనసులో ఆ మూర్తిని నిలిపినచో ఆ మూర్తి మనకు భగవత్ సాహిత్యం ప్రసాదించుచున్నది.